హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, త్రూ ఛానల్ ద్వారా వాళ్ళు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, సెపరేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లవ్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సో ఎవరికైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే ఈ రీడింగ్ తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఏది ఇది నాదేనేమో అని మిమ్మల్ని మీరు ఈ రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, ఈ మీరు నా వాయిస్ వింటున్నారు, నా వీడియో మీరు చూస్తున్నారు అంటే అట్లీస్ట్ దీంట్లో ఉండే కొన్ని మెసేజెస్ అయినా మీతో రెజనేట్ అవుతాయి. కంప్లీట్గా మీకు రెజనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఒకవేళ కంప్లీట్గా మీకు రెజనేట్ అయినా సరే ఐఎమ్ సో హ్యాపీ. సిచ్యువేషన్స్ చూసుకొని ఫర్దర్గా ఫార్వర్డ్ అవ్వండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్. మీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలీదు, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. సో ఎంతవరకు మీరు రెజొనేట్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కోసం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కానీ, మీ పార్ట్నర్ కోసం కానీ, సో ఎవరి కోసమైనా, మీ క్రష్ కోసం కానీ, ఎవరి కోసమైనా చూడొచ్చు. మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరి కోసమైనా రిలేషన్షిప్ అండి. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. మీరు ఒక పర్సన్ అయితే మనసులో తలుచుకొని, వాళ్ళని మీరు ఇమాజిన్ చేసుకొని ఈ రీడింగ్ అయితే చూడండి. అది ఎవరైనా సరే, ఓకే. ఇక్కడ అపోజిట్ జెండర్, ఇప్పుడు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి. ప్రతి ఒక్కసారి నేను ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చని వాళ్ళు, ఆల్రెడీ డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేవాళ్ళు మాత్రం డైరెక్ట్గా వీడియో వరకు వెళ్ళిపోవచ్చు. కొత్త వాళ్ళు ఉంటారు, ఎవ్రీడే న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ పర్సన్ వాళ్ళ మనసులో ఏముంది, అది మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే. అది ఈరోజు మన వీడియో టాపిక్. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో స్కిప్ చేయకండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, అట్లీస్ట్ 3 times తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దట్ మీ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ రీడింగ్ మీకు కూడా రెసొనేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్గా ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మీతో మాట్లాడట్లేదు, ఎందుకు మీతో రెస్పాండ్ అవ్వట్లేదు, ముందులాగా ఎందుకు ఉండట్లేదు, అసలు మీకు ఈ పర్సన్కి రియన్ అవుతుందా లేదా, అసలు వాళ్ళ మనసులో ఏముంది మీకోసం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఈ పర్సన్తో నా మ్యారేజ్ అవుతుందా లేదా, నా మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ. సో దేని గురించి మీరు పర్సనల్గా రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్నా సరే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ చేయండి, ఓకే. మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి, మీకు ఒక క్లారిటీ లేదు, రావట్లేదు, క్లారిటీ కావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. కార్డ్స్ షఫల్ చేసినప్పుడు చెప్పాను కదా, మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్
పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు త్రూ ఛానల్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ ఇద్దరికి నడుస్తున్నా, సో ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య నడుస్తున్నా, లేకపోతే మీ ఇద్దరు నార్మల్గా ఉన్నా, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రీడింగ్ చూడొచ్చు. సెకండ్. డ్రామా, will you leave me like the others? These feelings are eating me alive. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లారిఫై కూడా చేసి చెప్తాను. I can't express myself. The passion is too much high. I don't understand. It is dark without you. I wish to be like you. Why do I deserve someone like you? Why can't I move on from you? Okay. I was hurt by you. మీ వల్ల హర్ట్ అయ్యారంట వాళ్ళు. ఎందుకు హర్ట్ అయ్యారు? ఏం చేశారు మీరు? ఏం చేశారు మీరు? వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారు? సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. డ్రామా, యూనివర్స్. ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ డ్రామా అని ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వై డ్రామా హియర్? వాళ్ళ లవ్ మీ విషయంలో, వాళ్ళ లవ్ ట్రూ, వాళ్ళ లవ్ జెన్యూన్. వాళ్ళు ఏమీ మీతో డ్రామా ఆడట్లేదు. ఏమీ వాళ్ళ లవ్ ఫేక్ కాదు. మేబీ మీరు వాళ్ళ లవ్ ఫేక్ అని, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని, వాళ్ళు చేసేవన్నీ యాక్టింగ్ అని అట్లా మీరేమన్నా అనుకుంటున్నారేమో. నాది ట్రూ లవ్, నాది జెన్యూన్ లవ్ అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. నాదేమీ డ్రామా కాదు, నేనేం ఫేక్ కాదు, నేనేమీ యాక్ట్ చేయట్లేదు నీ ముందు. ఓకే, నేను నీ ముందు ఏమీ యాక్ట్ చేయట్లేదు. నా ప్రేమ ట్రూ, నా ప్రేమ జెన్యూన్ అని వాళ్ళు అంటున్నారు. అదే చెప్పాలనుకుంటున్నాను. నేనేం డ్రామా ఆడట్లేదు, నేనేం నటించట్లేదు. నా ప్రేమ నిజం, నేను జెన్యూన్. నైట్ ఆఫ్ వాండ్స్. మీరెందుకో ఈ పర్సన్ విషయంలో బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారంట. నేనేమి నాటకం ఆడట్లేదు, నేనేమి లవ్ లేకుండా లవ్ ఉందని కానీ, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళు మీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నారని కానీ, అట్లా మీరేమన్నా ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనో, ఏదో మీ ముందు నటిస్తున్నారనో అట్లా మీరేమన్నా అనుకుంటూ ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే నేనేం డ్రామా ఆడట్లేదు, నేనేమి ఫేక్ లవ్ చూపించట్లేదు, నేను జెన్యూన్గానే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను, దయచేసి నా లవ్ అర్థం చేసుకో, బ్యాక్ అవ్వకు అని అయితే ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ లవ్ ట్రూ అంట, వాళ్ళ లవ్ జెన్యూన్ అంట. వీళ్ళు
మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. నేనెవరిని మోసం చేయట్లేదు, నేనేమి ఫేక్ కాదు, నేనేమి డ్రామాలు ఆడట్లేదు, నా లవ్ ట్రూ, నా లవ్ జెన్యూన్. కానీ మీరెందుకో ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి, ఈ పర్సన్ని ట్రస్ట్ చేయడానికి వెనక్కి ముందుకి అవుతున్నారు, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఒక్కొక్కసారి వీళ్ళు చేసేది మీరు నమ్మాలి అనిపిస్తుంది, వాళ్ళు జెన్యూన్ ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ మీరు ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాక్ అయిపోతున్నారు ఈ పర్సన్ విషయంలో. ఎటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు, ఇటు ముందుకి రాలేకపోతున్నారు, అటు పక్క ఫేక్ అని బ్యాక్ అవ్వలేకపోతున్నారు, ట్రూ అని అట్లా అని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు ఈ పర్సన్ విషయంలో బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. నా లవ్ అయితే జెన్యూను, నేనైతే ఏమీ యాక్టింగ్ చేయట్లేదు, నేనేం డ్రామా చేయట్లేదు, నా లవ్ అయితే జెన్యూను, నేను నిన్ను ట్రూగానే ఇష్టపడ్డాను, నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు, నేను బ్యాక్ అయిపోతాను అంటున్నారు. అదే మీకు చెప్పాలనుకుంటున్నారు. తన లవ్ జెన్యూన్, మీకు నచ్చకపోతే, మీకు ఇష్టం లేకపోతే తను వెళ్ళిపోతాను అంటున్నారు. నేను ఎక్కడా ఎవరి అటెన్షన్ కోసమో, ఎవరి మెప్పు కోసమో నేను ఎలాంటి నాటకాలు ఆడట్లేదు. నా లవ్ ట్రూ, నా లవ్ జెన్యూను, నేను చెప్పేది నిజం. నేనేం నాటకాలు ఆడట్లేదు, డ్రామా చేయట్లేదు. అది మీ పర్సన్ అంటుంది. నీకు నచ్చకపోతే, నీకు నా మీద నమ్మకం లేకపోతే నేనే బ్యాక్ అయిపోతాను, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అంటున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టను, నా లవ్ మీద నీకు నమ్మకం లేకపోతే నేనే బ్యాక్ అయిపోతాను, కానీ నిన్ను ఇబ్బంది పెట్టను అంటున్నారు. అదే మీకు చెప్పాలనుకుంటున్నారు. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటున్నారు. సో ఇక్కడ కూడా వాకింగ్ అవే, మూవ్ ఆన్ ఎనర్జీ కనిపిస్తుంది చూడండి. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడగాలనుకుంటున్నారు. బికాస్ వీళ్ళు చాలా పొసెసివ్గా ఉన్నారండి మీ విషయంలో. మీరు తనకే సొంతం అన్న టైప్లో జెలస్ కానీ, పొసెసివ్ కానీ, మీ మీద ఇంకెవరైనా హక్కు చూపించినా, అధికారం చూపించినా అది ఈ పర్సన్ చూసి తట్టుకోలేరు. అంటే మీరు తనకే సొంతం, తన ఓన్ అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అందరిలాగానే? చూడు నేను ఎంత బాధపడుతున్నానో. నేను నీ విషయంలో చాలా ట్రూ ఉన్నాను, జెన్యూన్గా ఇష్టపడ్డాను, ఎక్కడ నేనేం యాక్ట్ చేయలేదు, నా ప్రేమలో ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. కాకపోతే మేబీ మీరు ఇంకెవరితో అయినా కాల్ మాట్లాడుతున్నా, తనకి టైం ఇవ్వకపోయినా, తనకి అటెన్షన్ ఇవ్వకపోయినా, మేబీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మీతో రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బికాస్ ఏంటంటే ఓవర్ పొసెసివ్నెస్ ఎక్కువ వల్ల అట్లా చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, అందరిలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఓవర్ పొసెసివ్ అయ్యి అట్లా బిహేవ్ చేసి ఉంటానేమో, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను హర్ట్ చేయాలని ఉద్దేశం నాకైతే లేదు. ఎక్కడ నువ్వు వేరే వాళ్ళ చేతిలో మోసపోతావేమో, బాధపడతావేమో, నా పర్సన్ కాబట్టి నేను జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అంత ఓవర్ పొసెసివ్ అయ్యి బిహేవ్ చేశాను. నువ్వు బాగుండాలని అట్లా చేశాను అని అంటున్నారు మీ పర్సన్. ఓవర్ పొసెసివ్ వల్ల మేబీ ఈ పర్సన్ మీతో రూడ్గా కానీ, యాటిట్యూడ్తో కానీ బిహేవ్ చేసి ఉండొచ్చు. మేబీ కొంచెం ఇంపల్సివ్ ఎనర్జీ వల్ల. అది దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఈ ఫీలింగ్స్ బతికుండగానే మీ పర్సన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయంట. అసలు మనసు కుదురుగా ఉండట్లేదు, మనసుగా ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్యాషన్ ఉంది మీరంటే. ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారేమో, ఎక్కడ
లైక్ మీ ఇద్దరికి మ్యారేజ్ జరగదేమో, ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారేమో అన్న భయం మీ పర్సన్‌లో చాలా ఎక్కువైపోయింది. భయం వల్ల వీళ్ళు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఎక్కడ మీరు తన చేజారిపోతారేమో, ఎక్కడ వేరే వాళ్ళ సొంతం అవుతారేమో అనే ఆలోచన వస్తేనే వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. చాలా స్ట్రెస్ అవుతున్నారు. ఎట్లాగైనా సరే మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీతో ఉండాలి అనైతే మీ పర్సన్‌కి ఉంది. మీతో సంతోషంగా ఉండాలనైతే ఉంది. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. మీతో రికన్సిలేషన్ అవ్వాలని ఉంది. మీతో మళ్ళీ ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మ్యారేజ్ జరిగి ఉంటే గనక మీతో కంటిన్యూ చేయాలని ఉంది ఈ రిలేషన్‌షిప్. తనకైతే ఎట్లాగూ ఈ రిలేషన్‌ని వదులుకోవాలని అయితే లేదు. మిమ్మల్ని వదులుకోవాలనే ఇంటెన్షన్ ఇక్కడ లేదు. క్వీన్ ఆఫ్ కప్స్. మీ మీద చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. అదే ఇక్కడ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. బతికుండగానే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఫీలింగ్స్. చాలా చాలా లవ్ ఆఫర్ చేయాలని మీకు ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి నాకు తెలిసి కొన్నిసార్లు టెలికమ్యూనికేషన్ ద్వారా కూడా వాళ్ళ ఎనర్జీస్ మీరు, మీ ఎనర్జీస్ వాళ్ళు, ఇద్దరు ఒకరి ఎనర్జీస్ ఒకరు చూస్తూ ఉండుండొచ్చు. లేకపోతే ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. మీ ఇద్దరికి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ ఎందుకు అంటున్నారంటే వీళ్ళు మేబీ తను మీరు ఒక ఆప్షన్ అన్నట్టు మీరు చూస్తున్నారేమో. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో ఈ పర్సన్ కాకుండా. ఇంకా చూడండి ఈ కప్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. తను కాదంటే మీరు ఇంకొక ఆప్షన్‌ని చూస్ చేసుకుంటారేమో. అందుకే ఆ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. తను మీకు ఒక ఆప్షనేనేమో. మీకు ఇంకా చాలామంది ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. మీకు ఇంకా మీ ఫ్యామిలీ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా కూడా న్యూ పర్సన్స్ అయినా ఉండుండొచ్చు మీ లైఫ్‌లో. అది అలా అనుకోని ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ బికాస్ నైట్ ఆఫ్ వాండ్స్. వీళ్ళు కొంచెం అగ్రెషన్‌లో ఉన్నారు, కోపంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా మీరు అర్థం చేసుకోలేరేమో అన్న ఫీలింగ్‌లో వీళ్ళున్నారు. తన ప్రేమని ఎక్కడ తీసి పారేస్తారేమో, రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వీళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలన్నా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళకి చాలా కోపంలో, చాలా ఫ్రస్ట్రేషన్‌లో, ఇంపల్సివ్ ఎనర్జీలో ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడి తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందేమో. అది ప్యాచప్ అవ్వకపోగా ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందేమో అని భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీ లైఫ్‌లో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉండుంటాయి. తనేమి మీకేమీ టాప్ ప్రయారిటీ కాదు అని భయపడుతున్నారు. మేబీ మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఉండొచ్చు ఇంపార్టెన్స్. లేకపోతే మీ కిడ్స్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళని పక్కన పెట్టొచ్చు. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. కానీ నాకు మాత్రం ఎప్పుడూ నువ్వే టాప్ ప్రయారిటీ అని మీ పర్సన్ అంటున్నారు. వాళ్ళ మనసులో అయితే మిమ్మల్ని మీతో రికన్సిలేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం అయితే వీళ్ళకి ఉంది. ద ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ హై. వాళ్ళు మీకు అదే చెప్పాలనుకుంటున్నారు. ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారంటే ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. ఇక్కడ చూడండి, ప్యాషన్ ఈజ్ టూ మచ్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది. సో పాస్ట్‌లో ఏది జరిగినా సరే మీరు ఈ పర్సన్‌కి మధ్య ఏదైనా జరిగినా
ఏదైనా డిస్టర్బెన్సెస్ జరిగినా సరే అది కూర్చొని సార్ట్ అవుట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి ప్రెజెంట్ మీరు అనేది ఇంపార్టెంట్. తన ఈగో కాదు. అండ్ ద ఎంపరర్, ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్‌గా ఉంటున్నారు. చాలా జెన్యూన్‌గా ఉంటున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ మీరు చాలా ఈగో, యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నారని వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు మీరు ఈగో, యాటిట్యూడ్ చూపిస్తారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ తనని మీరు అలౌ చేయరు అని వాళ్ళు భయపడుతున్నారు. తనని అలౌ చేయరు. మీరిప్పుడు నో చెప్తారేమో వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. సో చెప్పాను కదా, వీళ్ళకి ఎందుకు ఇట్లా మీరే పదే పదే గుర్తొస్తున్నారు, మీ ట్రాప్లో ఎందుకు ఇలా పడిపోయారు. ఈ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. పదే పదే మీరే గుర్తొస్తున్నారు, మీ ఆలోచనలు గుర్తొస్తున్నాయి, మీ మెమరీస్ గుర్తొస్తున్నాయి, మీరే వాళ్ళ కళ్ళకి కనిపిస్తున్నారు ఏ పనిలో ఉన్నా సరే. 8 ఆఫ్ వర్డ్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. అండ్ మీతో కలిసి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ తన స్టెబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, తన లైఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఎంత అనుకున్నా సరే వీళ్ళు మీ గురించి, మీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కంప్లీట్గా ఇక్కడ స్ట్రక్ అయిపోయినారు మీ పర్సన్. మీ ఎనర్జీస్తో, మీ ఫీలింగ్స్తో, మీ మీద ఉన్న ఇష్టంతో, మీ మీద ఉన్న ప్రేమతో ఇట్లా స్ట్రక్ అయిపోయినారు. ఇంకొకళ్ళ మీద మనసు వెళ్ళట్లేదు, ఇంకొకళ్ళని చూడబుద్ధి కావట్లేదు, ఏ పని వీళ్ళకి చేయాలని అనిపించట్లేదు, ఏ పని నాకు చేయబుద్ధి కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా అవుతోంది, నాకేం అర్థం కావట్లేదు. నేను ఎంత ముందుకు వెళ్ళాలి అనుకున్నా సరే, నేను ఎంత ఫోర్స్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పినా సరే, మూవ్ ఆన్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, నీకు ఇష్టం లేకుండా నేను ఫోర్స్ చేయొద్దు అని ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా సరే ఈ పర్సన్ అవ్వలేకపోతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుండా అంతా నాకు చీకటి అనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చూడండి, మీరు లేకుండా ఈ పర్సన్కి అంతా చీకటి అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే అదంతా దాచిపెడుతున్నారు. బయటికి మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారు. అంతే ఇక్కడ రీజన్. మీరు లేకుండా ఈ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. బట్ ఆ థింగ్స్ ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అంతా దాచిపెట్టుకుంటున్నారు, అంతా హైడ్ చేసుకుంటున్నారు. మీకు అది చూపించాలి అనుకోవట్లేదు. అంత బాధపడితే నిజంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పాలి కదా అని మీరు అడగొచ్చు. బట్ అది ఈ పర్సన్ మీకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. సిచ్యువేషన్ నుంచి వీళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ పారిపోలేకపోతున్నారు. నువ్వు లేకుండా నా లైఫ్ మొత్తం చీకటి అనిపిస్తుంది అంటున్నారు. నా లైఫే లేదు అనిపిస్తుంది, కానీ ఆ విషయం వీళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, దాచిపెడుతున్నారు. ఫీలింగ్స్ని హైడ్ చేసుకోవడానికి కానీ, ఆలోచనలని చంపుకోవడానికి కానీ, దాచిపెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. సో స్ట్రెంగ్త్, ఈ పర్సన్ ధైర్యంతో ఈ పర్సన్
తన ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకొకరు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. మేబీ అది వాళ్ళ మదర్ అవ్వచ్చు. అందుకనే ఈ పర్సన్ మీకు ఆ ఫీలింగ్స్ చెప్పకుండా దాచిపెట్టుకుంటూ, హైడ్ చేస్తూ, బాధపడుతూ సఫర్ అవుతున్నారు. ఐ విష్ టు బీ లైక్ యూ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నేను నీలాగా ఉంటే బాగుండేది అని ఎందుకు అంటున్నారు? నేను నీలాగా ఉండుంటే, లేకపోతే టైం మీద, డెస్టినీ మీద వదిలేసి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తున్నారు. నేను నీలాగా ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకుండా టైం మీద, సిచ్యువేషన్ మీద వదిలేసి ఉంటే ఎంత బాగుండేది. అంటే మీరు ఇక్కడ డెస్టినీ మీద వదిలేశారు ఈ పర్సన్ లవ్. ఒకవేళ నీకు నాకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా నువ్వు నా లైఫ్లోకి వస్తావు. ఒకవేళ నీకు నాకు రాసిపెట్టి లేదంటే మనం ఇక్కడితోనే ఎండ్ అయిపోతాము అని మీరు ఈ పర్సన్తో బిహేవ్ చేసినట్టున్నారు. మన అదృష్టంలోనో నా తలరాతలో నువ్వు రాసిపెట్టుంటే వస్తావు మళ్ళీ నా లైఫ్లోకి, లేకపోతే రావు అని అట్లా మీరేమన్నా సిచ్యువేషన్, డెస్టినీ మీదో, గాడ్ మీదో, యూనివర్స్ మీదో మీరు వదిలేశారు. కానీ వాళ్ళు అట్లా ఉండలేకపోతున్నారు. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? ఎందుకు నేను నీలాంటి పర్సన్ని పొందే అర్హత నాకేముంది అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? సో ఇక్కడ చూడండి, 7 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్. నీలాంటి వాళ్ళని ఎందుకు నేను డిజర్వ్ చేస్తాను అని వీళ్ళు అంటున్నారు. బికాస్ వీళ్ళకి చాలా స్ట్రగుల్గా ఉంది, చాలా స్ట్రగుల్ పడుతున్నారు మీతో మాట్లాడడానికి. కానీ మేబీ మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉన్నారా, మీరు ఈ పర్సన్ని దూరం పెట్టున్నారా, ఏదో మీ సైడ్ నుంచి అయితే వీళ్ళకి నెగటివిటీ అనేది ఏదో ఇచ్చున్నారు, అదే చెప్తున్నారు. నువ్వు నన్ను బ్లాక్ చేసావు, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, అయినా నేను నిన్నెందుకు కావాలనుకుంటున్నాను, నేను ఎందుకు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు నన్ను దూరం పెట్టావు, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, అయినా స్టిల్ నాకెందుకు నీతో ఇంకా మాట్లాడాలని ఉంది, అయినా స్టిల్ నాకెందుకు నీతో మాట్లాడాలని ఉంది, నీతో గంటలు గంటలు మాట్లాడాలని ఉంది, నేను ఎందుకు ఇంకా ఇది వదులుకోలేకపోతున్నా, నువ్వు నన్ను ఇంత హర్ట్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు, ప్రతిసారి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ప్రతిసారి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఏదో ఒక విధంగా నన్ను టార్చర్ చేస్తున్నావు, కానీ నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నా. అది మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? నువ్వు నన్ను ఇంత బ్లాక్ చేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి, నీకు అవసరమైనప్పుడు కాల్ చేసి, నీకు అవసరమైనప్పుడు నువ్వు మాట్లాడేసి, నీకు అవసరం లేనప్పుడు నువ్వు మళ్ళీ బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయి, ఏదో ఒక ఆప్షన్ లాగా నీ లైఫ్లో నువ్వు నన్ను చూస్తున్నా సరే నేను ఈ రిలేషన్ నుంచి వదిలి వెళ్ళలేకపోతున్నా. ఎందుకు? నీలాగా నేను డెస్టినీ మీద, లేకపోతే అదృష్టం మీద వదిలేసి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. నాకు మళ్ళీ నీతో ఒక రీయూనియన్ కావాలని ఉంది. నీలాగా నేను మొండిగా ఉండలేకపోతున్నా, నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా.
అది వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? నీ పాటికి నువ్వు బానే ఉన్నావు. నువ్వు హ్యాపీగానే ఉంటున్నావు. ఎప్పుడో వస్తున్నావు, అన్‌బ్లాక్ చేస్తున్నావు, పలకరిస్తున్నావు, మళ్ళీ మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇది కొంతమంది విషయంలో. ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళు ఇది రెసొనేట్ చేసుకోవచ్చు. నువ్వు టోటల్‌గా నా మనసుని అర్థం చేసుకోవట్లేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నన్ను హర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నావు. నా ఫీలింగ్స్ అసలు పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు నేనెందుకు నీలాంటి వాళ్ళని ఇష్టపడాలి? నన్ను పట్టించుకోనప్పుడు, నా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోనప్పుడు, నన్ను బాధ పెడుతున్నప్పుడు, నన్ను దూరం పెట్టాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినప్పుడు కట్ చేసి, నీకేదైనా మాట్లాడాలి, నాతో ఏదైనా మాట్లాడాలో, నాకేదైనా చెప్పాలనో, లేకపోతే నీ అవసరం ఏదైనా ఉంటే అప్పుడు వచ్చి నీ అవసరం లేనప్పుడు నన్ను దూరం పెడితే ఎందుకు నాకు? వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో ఎందుకు నేను నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా? నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా, ఇంత స్ట్రగుల్ చేసినా, ఇంత బాధ పెట్టినా నేను ఎందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటున్నారు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ మళ్ళీ వీళ్ళు మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. ఏదో ఒక రోజు మీరు తన లవ్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. తన లవ్ మీద తనకి నమ్మకం ఉంది ఆ పర్సన్కి. నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నా, ఇంత ఇబ్బంది పెడుతున్నా నేను ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానంటే బికాస్ వాళ్ళకి మీ మీద అంత లవ్ ఉంది అండ్ మీకు కూడా ఇక్కడ మీ పర్సన్ మీద అంతే లవ్ ఉంది. మీరు ఆ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వాలి అంటే నాకు తెలిసి మీరు ఈ పర్సన్ వల్ల మేబీ బాధపడి ఉండాలి, లేకపోతే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని మీ నమ్మకాన్ని ట్రస్ట్ బ్రేక్ చేసైనా ఉండాలి. సో ఏదో సీరియస్ ఇష్యూ అయితే ఈ పర్సన్ మీ విషయంలో చేశారు. అందుకనే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నారు, ఆ పర్సన్ని అలో చేయట్లేదు. కానీ బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మీరు కూడా తనకి ప్రపోజ్ చేస్తారు ఏదో ఒక రోజు. మీరు కూడా తన లవ్ని యాక్సెప్ట్ చేస్తారు. తనకి కూడా మీరు ప్రేమిస్తారు. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు అనే ఆశ ఇంకా ఈ పర్సన్లో ఉంది. కాబట్టి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అదే చెప్తున్నారు కూడా, ఐ వాజ్ హర్ట్ బై యూ. నేను నీ వల్ల చాలా బాధపడుతున్నా, చాలా బాధపడ్డాను, స్టిల్ బాధపడుతున్నాను అంటున్నారు. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్. సో ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.